పంట నేరుగా వినియోగదారుడికి చేరే విధంగా టెక్నాలజీ అభివృద్ధి చెందిన రోజున రైతుకు న్యాయం జరుగుతుందని సేంద్రియ సాగులో వ్యవసాయం హార్టికల్చర్లో సాగు పద్ధతులు ఆచరిస్తున్న ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు అన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఐటీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రైతు సదస్సు జరిగింది. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, ఇన్ఛార్జ్ ఐటీ హెడ్ డాక్టర్ బీవీడీ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రైతుకు ఉపయోగపడే సాఫ్ట్వేర్ రూపొందించే కాంపిటీషన్స్ కూడా నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రోగ్రాం కన్వీనర్స్ గా లక్ష్మి, శ్రీపాద రమ్య తదితరులు వ్యవహరించారు. ఒక ఫార్మర్స్ తప్ప అదే మన అడ్వాన్స్డ్ కంట్రీస్ లో తీసుకుంటే అక్కడ ఫార్మర్స్ కూడా ఏ ఫార్మర్ అయినా మినిమం 500 acres 600 acres ఉపయోగించుకొని అంత టోటల్ టెక్నాలజీ అంతా ఉపయోగిస్తారనమాట. సో దాన్ని ఇప్పుడు మనం అనుకునేది కూడా బై 2047 మనం వికసిత భారత్ అంటే అడ్వాన్స్డ్ కంట్రీ అవ్వాలనుకుంటున్నాం. కాబట్టి మీ రోలు మేజర్ రోల్ అనమాట. సో నేను అందరికీ కూడా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను నా పర్సనల్ స్టోరీ చెప్తున్నాను, రియల్ స్టోరీ. ఆ రియల్ స్టోరీకి మీ సపోర్ట్ ఎలా కావాలి అనేది నేను అడుగుతాను. సో దాంట్లో మీరు ఎలా సపోర్ట్ చేస్తారో నేను చూస్తాను. సో నేను ప్రిన్సిపల్గా చేసేవాడిని. రిటైర్ అయిన తర్వాత నేను రెగ్యులర్గా స్టూడెంట్స్ అందరికీ కూడా ఎక్కువ మోటివేట్ చేస్తూ ఉంటాను అనమాట. చేసిన తర్వాత నేను ముందే ఒక 2 years ముందు ఏమనుకున్నానంటే ప్రిన్సిపల్ కింద రిటైర్ అయిపోయిన తర్వాత పిల్లలకి చెప్పింది మనం ఎందుకు చేయకూడదు అని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నాకు బిజినెస్ చేయడం రాదు, లేదా కమర్షియల్గా ఉండడం తెలీదు. నాకు ఉన్నది మాత్రం ఇక్కడ మామూలు విలేజ్లో 12 acres ల్యాండ్ ఉంది. అంటే బాగా దగ్గర ఓన్లీ మన ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా కొందరు వచ్చి చూశారు. సో ఆ ల్యాండ్ని ఎలా డెవలప్ చేయాలి అని ఆలోచించాను అనమాట. ఓన్లీ కన్వెన్షనల్ మెథడ్లో సింపుల్గా ప్యాడీ ల్యాండ్స్ చుట్టుపక్కల ఓన్లీ ప్యాడీ తప్ప ఏది పండదు అని అందరూ అనేవారు. కానీ నాకు దాని మీద నమ్మకం లేదు. మన టెక్నాలజీ ఉపయోగిస్తే డెఫినెట్గా పండుతుందనే ఉద్దేశంతో ముందు బండ్స్ని రేట్ చేశాను. ఆ బండ్స్ని రేట్ చేసి దాంట్లో పప్పు. And what are the startups, innovations, innovative ideas in the smart farming, which is actually a wonderful thing. Really, in all the areas we are developing, even in the farming community also, a little bit mechanized. It is transforming, but it is at a lower pace as compared to other areas, disciplines. Understood? So we have to make the farmers, we have to make the agriculture by inculcating this various techniques and easy to use, and about marketing facilities and soil data about the soil, what are the crops he can, and all these, the complete data, and about pesticides, fertilizers and everything. We can make it easier, and this should be taken to the farmer. An idea to a successful reality was possible only because of the trust, encouragement and support we received from our leadership. On the eve of Kisan Divas, we dare to think differently and choose farming as the core theme. Today I proudly say that Prakriti Quest is the very first event in our college dedicated entirely to agriculture as a theme, highlighting how technology can transform and farming inspire sustainable innovations.